అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ శనగపప్పు వడలు. ఈ వడలు మనకి చాలా క్రిస్పీగా మంచి టేస్టీతో ఉంటాయి. బయట వర్షం పడుతున్నప్పుడు లేదా బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు, అంతేకాకుండా ఈవినింగ్ టీ టైంలోకైనా, అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేడివేడిగా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు ఈ వడలు పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతేకాకుండా ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. 5 to 10 minutesలో మనకి వడలు అయితే రెడీ అయిపోతాయి. అండ్ వీటి టేస్ట్ చూసిన తర్వాత మీరు ఒక్కదాంతో అయితే ఆపరు. వితిన్ 5 minutesలో మనం వేసినట్టు అయిపోతాయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పుని తీసుకుని శనగపప్పుని కనీసం 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చి, ఒక 2-3 ఇంచుల అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం శనగపప్పు నానబెట్టినప్పుడే 2-3 స్పూన్లు పెసరపప్పును కూడా అందులో వేసి నానబెట్టుకుంటే వడలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మీరు బరకగా కాకుండా ఫైన్గా గ్రైండ్ చేస్తే ఆ క్రిస్పీనెస్ అనేది రాదండి మనకి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పిండిని తీసుకుని ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు జీలకర్ర, అలాగే ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడుము కూడా వేసుకుని ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. దాల్చిన చెక్క పొడుము లేనట్లయితే మనం మిక్సీ పెట్టేటప్పుడే 1 ఇంచు దాల్చిన చెక్కని అందులో వేసుకోండి. దాల్చిన చెక్కను మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే మనకి దానివల్లే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఫుల్గా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చేతితోటి వడల్లా ఒత్తుకుని వేసేసుకోవాలి. అలాగే వేసిన తర్వాత కూడా ఒక 2-3 minutes అలా వదిలేసి దాని తర్వాత తిరిగేసుకోవాలండి. లేదు మీరు వెంటనే తిరిగేస్తారు అంటే కనుక ఇవి ముక్కలు అయిపోతాయి. అలాగే డీప్ ఫ్రైస్కి ఎప్పుడూ కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. లో ఫ్లేమ్ పెట్టడం వల్ల మనకి వడలు గట్టిగా రావడమే కాకుండా ఆయిల్ కూడా లాగేస్తాయండి. ఇప్పుడు ఈ వడల్ని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తింటుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అదిరిపోతాయి అసలు. సో చూసారు కదా, క్రిస్పీ శనగపప్పు వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వడలని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.